హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తూ ఉండగా, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అందజేస్తున్న రూ. 6,000ను రూ. 8,000కు పెంచే అవకాశం ఉన్నట్లు, అంటే రూ. 2,000 పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి 4 నెలలకి ఒకసారి రూ. 2,000 చొప్పున రూ. 6,000 అనేది ప్రతి సంవత్సరం అయితే అందజేస్తోంది. అయితే రూ. 8,000 గనుక పెంచినట్లయితే ఇక మీదట ప్రతి 3 నెలలకి, అంటే ప్రతి 4 నెలలకి ఒకసారి కాకుండా ప్రతి 3 నెలలకి ఒకసారి రూ. 2,000 చొప్పున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు 15 విడతల సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయగా, ప్రతి విడతలో రైతులకు సంబంధించిన అర్హుల జాబితా అనేది తగ్గుతూ రావడం జరుగుతుంది. అంటే మొదటి విడత పోల్చుకున్నట్లయితే తర్వాత విడత పోల్చుకున్నట్లయితే ఆ తర్వాత విడత, తాజాగా విడుదల చేసిన అర్హతలో కూడా చాలా మందికి పేమెంట్ అనేది నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా తప్పనిసరిగా ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో, అంటే పంట పొలం ఎవరి పేరు మీద అయితే కలిగి ఉందో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయాలని అయితే నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే పేమెంట్ అనేది గతంలో విడుదల చేయడం జరిగింది. ఇక మీదట రానున్న విడతల్లో కూడా ప్రతి రైతు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ రైతుకు సంబంధించిన వివరాలను అయితే తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అంటే వారి యొక్క పంట పొలాలకు తప్పనిసరిగా ఆ యొక్క రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆ యొక్క రైతు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ కూడా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే తప్పనిసరిగా ఆ యొక్క రైతు పీఎం కిసాన్ వెబ్సైట్ లో ఎవరైతే రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అదే ఆధార్ నంబర్ తో పీఎం కిసాన్ వెబ్సైట్ లో ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అదే రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది వారి యొక్క పంట పొలాలు అన్నిటికీ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క నిర్ణయాల ఆధారంగా కొంతమందికి సంబంధించిన పేర్లో ఈ యొక్క పేర్లు కూడా తగ్గించడం జరిగింది. ఇక రానున్న 16వ విడతకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రతి 4 నెలలకి ఒకసారి పేమెంట్ అనేది ప్రస్తుతం విడుదల చేస్తుండగా, 15 విడత సాయాన్ని మనకు నవంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇక తర్వాత విడత అనేది మనకు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసేదానికి అవకాశం అనేది ఉంది. మనకు ఫిబ్రవరి 2వ వారంలో కానీ లేదా 3వ వారంలో ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేయకూడదు. కాబట్టి ముందుగానే ఈ యొక్క రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రూ. 2,000 పెంచే యోచనలో మాత్రం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.